నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. హింసాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత. నేడు తెలుగుదేశం నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోనున్న లోకేష్. రాష్ట్రంలో కొలిక్కొచ్చిన చమురు కొరత సమస్య. 90% బంకుల్లో తగ్గిన రద్దీ. తూర్పుగోదావరి జిల్లా పోతవరం వద్ద హైవేపై 2 లారీలు ఢీ. 2 డ్రైవర్లకు గాయాలు. ట్రాఫిక్ అంతరాయం. ఇరాన్ ప్రతిపాదనలకు ఒప్పుకోని అమెరికా. అణ్వాస్త్ర తయారీని వదులుకోవాల్సిందేనని స్పష్టీకరణ. పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో 294 స్థానాలుండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా ఇవాళ 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పలు చోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7ంటికి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది. ఈ విడతలో 1,448 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 3,21,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య కేంద్రీకృతమైంది. రెండో దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రముఖులు. భవానీనగర్ నియోజకవర్గంలో ఆమెపై శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. బాత్పాడా, రానాఘాట్, కోల్కతా ఉత్తర్, కోల్కతా దక్షిణ్, రాజ్బెహరి, జాదవ్పూర్, బాలీగంజ్లు రెండో దశలో పోలింగ్ జరగనున్న కీలక నియోజకవర్గాలు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈసీ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. ఎన్ఐఏ బృందాలను కూడా రంగంలోకి దించింది. 142 మంది జనరల్ అబ్జర్వర్లు, 95 మంది పోలీస్ అబ్జర్వర్లతో నిఘా పెట్టింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 93% పోలింగ్ నమోదైంది. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే నెల 4న వెలువడనున్నాయి. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే పశ్చిమ బెంగాల్ చాప్రాలోని ఓ పోలింగ్ కేంద్రంలో దాడి జరిగింది. ఈ ఘటనలో బీజేపీ ఏజెంట్ గాయపడ్డారు. టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడిలో గాయపడిన బీజేపీ ఏజెంట్ను ఆసుపత్రికి తరలించారు. నవతరం ఆలోచనలకు వారధి, పసుపు జెండాను రెపరెపలాడించే యువ కెరటం నారా లోకేష్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు నూతన కార్యవర్గంతో అధినేత చంద్రబాబు ప్రమాణం చేయించనున్నారు. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. నూతన కమిటీలో 29 మంది పోలిట్ బ్యూరో సభ్యులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 3 జాతీయ ప్రధాన కార్యదర్శులు, 10 మంది జాతీయ అధికార ప్రతినిధులు, 1 కోశాధికారి ఉన్నారు. ఏపీ రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనుండగా 16 మంది ఉపాధ్యక్షులు, 7 ప్రధాన కార్యదర్శులు, 15 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కోఆర్డినేటర్లుగా ప్రకటించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా 78 మందికి చోటు దక్కింది. మీడియా కమిటీ సభ్యులుగా 2 నియమించారు. వీరందరితో చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. 2019-24 మధ్య అప్పటి అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడుతూ వారికి అండగా ఉండడంతో పాటు యువగళం పాదయాత్రతో 2024 ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తేవడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఢిల్లీ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ వంటి దిగ్గజ కంపెనీల్ని ఒప్పించి రాష్ట్రానికి రప్పించడంలోనూ లోకేష్ కృషి చాలా ఉంది. పార్టీలో కొన్నేళ్లుగా కీలక మార్పులు చేస్తూ కొత్త విధానాలు ప్రవేశపెడుతున్న లోకేష్ జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులోనూ తన ముద్రను వేశారు. నామినేటెడ్ పదవుల నియామకంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేస్తూ విధేయంగా ఉన్నవారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తూనే అన్ని స్థాయిల్లో తనదైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ పదవిని తేలిగ్గా తీసుకోవద్దని, ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన ఆ పోస్టుల్ని సమర్థంగా నిర్వహిస్తే ఉన్నత స్థాయికి తీసుకెళతారని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మహిళా నేతను పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలైన పోలిట్ బ్యూరోలోకి తీసుకుని దాన్ని నిజం చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఆయన అధ్యక్షతనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. ఆ రోజు మెంబర్షిప్ చేర్పించడంలో కానీ, పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, ఇంకా ఆయన నిర్ణయాలతోటి ప్రతి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కట్టాలని, ఇట్లాంటి పార్టీకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎవరో ఒక మంత్రి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఉత్తేజంతో పార్టీ కేటర్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాంతీయ పార్టీ ఏ విధంగా నడపాలో అంతకంటే గొప్పగా నడుపుకుంటూ ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. పని చెప్పేవారికి కాదు, చేసేవారికే పెద్దపీట అని లోకేష్ పదే పదే చెప్తూ వచ్చారని, ఇప్పుడు పోలిట్ బ్యూరో నుంచి జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులో అది స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని ఆచరణలో చూపించారని పార్టీ వర్గాలంటున్నాయి. సీనియర్లకు గౌరవమిస్తూనే యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసేందుకు లోకేష్ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఈ కమిటీల కూర్పు ద్వారా తెలుగుదేశం పార్టీకి కొత్త శైలి, కొత్త సంస్కృతి, కొత్త నాయకత్వాన్ని అందించే బాధ్యతను లోకేష్ భుజాలపై వేసుకున్నారన్న అంశం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6,30,000 మంది పబ్లిక్ పరీక్షలు రాశారు. ఫలితాలను ఈనాడు.net, ఈనాడు ప్రతిభ.net లేదా వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారాను పొందొచ్చు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శనగపప్పు లోడుతో తాడేపల్లిగూడెం వెళ్తున్న లారీని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో 2 డ్రైవర్లకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ నాగబాబు, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 200 మందికి పైగా నాయకులు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని అధికారికంగా పార్టీలో చేరారు. వీరందరికీ జనసేన కండువా కప్పిన నాగబాబు పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ ప్రాంతాలు, భాషలకు అతీతమైందన్నారు. ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన అని, పవన్ వెంట నడిచేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రకొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హర్మూజ్ దిగ్బంధనాన్ని తొలగించి అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేస్తే జలసంధిని తెరిచి యుద్ధానికి ముగింపు పలుకుతామన్న ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా ససేమిరా అంటోంది.
అణ్వాస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ పూర్తిగా వదులుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కుప్పగొలే పరిస్థితిలో ఉన్నామంటూ ఇరానే స్వయంగా సమాచారం అందించిందని ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ తమను విజ్ఞప్తి చేసిందని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్ అంతర్గత నాయకత్వ సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోందని అర్థం వచ్చేలా రాసుకొచ్చిన ట్రంప్ ఆ దేశం ప్రస్తుతం తమ నాయకత్వ పరిస్థితిని చక్కదిద్దుకునే యత్నాల్లో ఉందని వివరించారు. అటు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఖండించారు. అమెరికాతో చర్చల విషయంలో తమ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇరాన్తో అమెరికా యుద్ధం యుఎస్ బ్రిటన్ సంబంధాలకు ఒక పరీక్షగా మారిందని బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అన్నారు. ఈ మేరకు అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తయిన వేళ ఇరు దేశాల మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై స్పందించిన ఆయన ఇలాంటి హింసాత్మక చర్యలు ఎన్నటికీ విజయం సాధించలేవని స్పష్టం చేశారు. 1991లో ఆయన మాతృమూర్తి క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ నిలిచారు. అంతకుముందు శ్వేత సౌధం చేరుకున్న కింగ్ చార్లెస్కు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఇరువురు ఓవెల్ ఆఫీసులో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ట్రంప్ కింగ్ చార్లెస్ పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ సంబంధాలు దెబ్బతిన్న వేళ చార్లెస్ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు లాభాలను గడించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ధరలు పెరుగుదల ఆ భారాన్ని ప్రజలపై మోపాలను చూస్తోందని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ఎన్నికల ఉపశమనం ముగిసిందని, ద్రవ్యోల్బణ వేడి మొదలు కాబోతోందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా ఖండించింది. ఇంధన ధరలను పెంచే ప్రతిపాదనేది తమ వద్ద లేదని చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసిన అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయన్న వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. పెట్రోల్ డీజిల్తో పాటు ఎల్పీజీ, ఏటీఎఫ్ నిల్వలు దేశంలో తగినంత ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఇంధన కొరత లేకుండా అన్ని రిటైల్ అవుట్లెట్లలో నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సుజాత శర్మ తెలిపారు. వదంతులను నమ్మి అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ధరలు పెరుగుతాయన్న వదంతులతో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకులకు ప్రజలు పోటెత్తారు. కొన్ని బంకుల్లో గతంలో కంటే డిమాండ్ 30 నుంచి 33% మేర పెరిగిందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కిర్గిస్థాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO రక్షణ మంత్రుల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా, రష్యా మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో భేటీ అయిన రాజ్నాథ్ సింగ్ వాస్తవాధీన రేఖ వద్ద శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడంతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చించారు. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో సరిహద్దులో శాంతిని నెలకొల్పడం, పరస్పర గౌరవంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2024 అక్టోబర్లో డెప్సాంగ్, డెమ్చుక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ తర్వాత జరిగిన ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు దోహదపడుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్తో సమావేశమైన రాజ్నాథ్ S-400ల సరఫరాపై చర్చించారు. 5 యూనిట్ల కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 3 భారత్కు అందగా 4వ యూనిట్ కొన్ని రోజుల్లో రానుంది. 5వ యూనిట్ నవంబర్ నాటికి అందుతుందని సమాచారం. వీటితో పాటు మరో 5 S-400ల కొనుగోలుకు కేంద్రం గత నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోంది. మంగళవారం సాయంత్రానికి 90% పెట్రోల్ బంకుల్లో సాధారణ స్థితి నెలకొంది. సరఫరా మెరుగవడంతో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ తగ్గింది. నిరంతర పర్యవేక్షణ, సరఫరాతో సమస్య కొలిక్కొచ్చింది. అయితే కొన్ని చోట్ల ఇంధన కొరతతో వాహనదారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లోని బంకుల్ని స్వయంగా తనిఖీ చేశారు. నిల్వలు, సరఫరా తీరును పరిశీలించి వినియోగదారులతో మాట్లాడారు. ఎక్కడైనా స్టాక్ అయిపోతే 2 గంటల్లోనే ట్యాంకర్లు చేరుకునేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇంధన సరఫరాలో ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్
9154970454కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. డీజిల్ కొరత ప్రభావం గుంటూరు మిర్చి యార్డుపై పడింది. 3 రోజుల నుంచి డీజిల్ సమస్య వేధిస్తుండటంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు జిల్లాల నుంచి మిర్చి యార్డుకొచ్చే సరుకు కొంతమేర తగ్గింది. మార్గమధ్యంలో డీజిల్ అయిపోతే పరిస్థితి ఏంటనే ఆందోళనతో కొన్ని లారీలు లోడింగ్ తర్వాత నిలిచిపోయాయి. డీజిల్ సమస్య తలెత్తినప్పటి నుంచి వ్యాపారులు, లారీ అసోసియేషన్ వారితో మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 189 పెట్రోల్ బంకులు కూడా పరిస్థితి సప్లై అన్ని చోట ఇంప్రూవ్ అయింది. హెచ్పిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ కొండపల్లి నుంచి అన్ని జిల్లాలకు కూడా పంపిస్తున్నారు. మన ఎన్టీఆర్ జిల్లాతో పాటు బాపట్ల, కృష్ణ, అట్లాగే గుంటూరు ఇక్కడ కూడా సరఫరా జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే ఎక్కడ లాంగ్ క్యూస్ కానీ లేదా ప్యానిక్ బయింగ్ కానీ ఇటువంటిది ఏమి ఇబ్బంది లేదు. సో నార్మల్సీ రిస్టోర్ అయింది. దయచేసి అందరూ గమనించాలి. ఇంకా ఈ వదంతులు, రూమర్స్ దయచేసి నమ్మకండి. ప్రైస్ పెరిగిపోతుందేమో, క్వాంటిటీ అయిపోతుందేమో అని భయపడి ఎక్కువ కొనే పరిస్థితి చేయకండి. అందరికీ కావాల్సినంత ఫ్యూల్ అందుబాటులో ఉంది. దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలి. దిగుమతిదారుల అసోసియేషన్ ఉంది, దిగుమతిదారుల అసోసియేషన్ ఉంది, లారీ యూనియన్ అసోసియేషన్ ఉంది. వాళ్ళ ఆ అసోసియేషన్ పరిధిలో పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. అందుకని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వలన ఈ మిర్చి ఎగుమతుల మీద దీని ప్రభావం పడలేదు. ముందు ఏదన్నా ఉంటే కనుక మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాని సమస్యను పరిష్కరిస్తాం. ఏ విధమైనటువంటి సమస్యలున్నా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయిల్ ఉంటుండగానే పెట్రోల్ కంపెనీకి ఇండెంట్ పెట్టుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత చాలా వరకు తీరిందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చెప్పారు. ఎస్పీతో కలిసి పలు బంకుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం చాలా చోట్ల బారులు తీరిన పరిస్థితి నుంచి నేడు ఇంధనం సులభంగా దొరికే పరిస్థితి వచ్చిందని కలెక్టర్ అన్నారు. సప్లైస్ కూడా బాగా పెంచడం జరిగింది. సప్లైస్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎంత మీరు తీసుకున్నా అయినా కూడా సప్లైస్ మన దగ్గర ఉన్నాయి. సో బట్ నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి మన దగ్గర సప్లైస్ ఉన్నాయి. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితిలో ఒకవేళ బాటిల్ తీసుకొచ్చినా కూడా మనం ఇస్తున్నాము. ఏది కూడా ఇవ్వద్దని చెప్పి ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదండి. సో దయచేసి అందరూ కూడా అపాలు నమ్మొద్దు. సఫిషియెంట్ సప్లైస్ ఉన్నాయని అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను. అందరికీ కూడా అవైలబిలిటీ ఉంది అనే మెసేజ్ అయితే రీచ్ అవుట్ అయింది. సో దీంతో పాటుగా పబ్లిక్ కూడా సోషల్ మీడియాలో ఎవరు కూడా దయచేసి ఫాల్స్ న్యూసెస్ని స్ప్రెడ్ చేయొద్దు. పబ్లిక్కి ప్యానిక్ క్రియేట్ చేసేటట్టు అన్వెరిఫైడ్, ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్ని ఎవరు కూడా దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. అట్లాగా చేసినట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రూప్ అడ్మిన్స్ మీద మాత్రమే కాకుండా, పోస్ట్ చేసిన వాళ్ళ మీద మాత్రమే కాకుండా, దాన్ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద, షేర్ చేసిన వాళ్ళ మీద కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖలో మరో దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు వేగంగా అడుగులేస్తోంది. 1,60,000 కోట్ల పెట్టుబడితో 1,200 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు అవసరమైన భూముల కోసం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో అన్వేషణ సాగుతోంది. ఇప్పటికే విశాఖలో 295 ఎకరాలను గుర్తించారు. విశాఖ డేటా హబ్ గా వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,200 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం 1,60,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు 1,08,000 కోట్లు, డేటా సెంటర్ కు అవసరమైన విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణానికి 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. దీనికి అనుగుణంగా భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని రిలయన్స్ సంస్థ కోరింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఏదో ఒక చోట భూములు కేటాయించాలని రిలయన్స్ సంస్థ అడుగుతోంది. ఇందుకు అనువైన భూములను గుర్తించే పనిలో ఏపీఐఐసి ఉంది. విశాఖలో సుమారు 295 ఎకరాలను ఏపీఐఐసి ఇప్పటికే గుర్తించింది. మిగిలిన 2 జిల్లాల్లోనూ రిలయన్స్ కోరిన విధంగా ఒకే చోట అందుబాటులో ఉన్న భూముల వివరాలను పరిశీలిస్తోంది. రిలయన్స్ ప్రతినిధులు ఎంపిక చేసిన చోట భూములను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మేరకే విశాఖలో భూములను ప్రభుత్వం కేటాయించనుంది. ఆ సంస్థ ఏర్పాటు చేసే పునరుత్పాదక ప్రాజెక్టుల కోసం శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో సుమారు 23,500 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయించింది. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ కోసం 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ను సెంట్రల్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా విశాఖలోని డేటా సెంటర్ కు వినియోగించాలన్నది సంస్థ ప్రతిపాదన.
మొత్తంగా విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ 1200 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ వేగవంతమైంది. మరో దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ కూడా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రజల కల నెరవేరుతోంది. జూన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ జోన్లో రాష్ట్ర పరిధిలోని మరికొన్ని సెక్షన్లు విలీనం చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను జూన్ 1 నుంచి అధికారికంగా గుర్తించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో అంతటా హర్షం వ్యక్తమవుతోంది. 2019 ఫిబ్రవరిలో ఈ జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరకు 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం తెలిపారు. అదే నెలలో జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఎంతో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. ఈ జోన్ కార్యకలాపాలకు అవసరమైన కీలక అధికారుల నియామకం పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియామకం పూర్తయింది. ఆ తర్వాతి స్థాయి అధికారులు రావాల్సి ఉంది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3,000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1,200 మంది అవసరం. జోన్ అంతటా 17,000 మంది వరకు పనిచేస్తారు. సుమారు 3,000 కిలోమీటర్లతో దాదాపు రాష్ట్రమంతా ఉండేలా కొత్త జోన్ పరిధి గుర్తించారు. ఈ జోన్ పరిధిలో మొత్తం రైల్వే రూటు 3,062 కిలోమీటర్లు, రన్నింగ్ ట్రాక్ 5,037 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా. ఇటీవల ఖుర్దా డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ను దక్షిణ కోస్తా జోన్లోని విశాఖ డివిజన్ పరిధిలోకి మార్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువా, సోంపేట, జాడుపూడి, ఇచ్చాపురం విశాఖ డివిజన్లోకొచ్చినట్లయింది. కొత్తవలస, కిరండూల్, కేకే లైన్ను అరకు సెక్షన్ వరకైనా కలపాలని ప్రజలు కోరుతున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం, అవసరమైన పాలనాపరమైన మార్పులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర పరిధిలోకొచ్చే అరకు, కొత్తవలస, కర్నూలు, డోన్ సెక్షన్లను కొత్త జోన్లో కలపాలని కోరారు. ఫలితంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనపై పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఇంకా స్పష్టమైన హామీ రాలేదని సమాచారం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భవిష్యత్తు తరం నాయకుడిగా ఎదుగుతున్న లోకేష్ నేతృత్వంలో తాము పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, కష్టపడే వారికి తగిన గౌరవం తెలుగుదేశంలో లభిస్తోందని నేతలు అంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. నారా లోకేష్ మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మొత్తం 252 మందితో కూడిన జాతీయ అలాగే రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కాడ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అట్టహాసంగా సాగనుంది. మొత్తంగా కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. మరి ఈ కార్యక్రమం పట్ల నేతల స్పందన ఎలా ఉందో వారి మాటలోనే చూద్దాం. నారా లోకేష్ అన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం, అందులో భాగంగా రాష్ట్ర కమిటీ అలాగే జాతీయ కమిటీలో భాగంగా కూడా నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకుంటున్న సమయంలోనే మేము కూడా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఖచ్చితంగా లోకేష్ అన్న ఆదేశాల మేరకు, సీఎం గారి ఆదేశాల మేరకు అందరం కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక సీనియారిటీకి ఇచ్చే అత్యుత్తమమైన గౌరవం ఏదైనా ఉంది అంటే అది పాలిట్ బ్యూరో మెంబర్ అండి. అలాంటిది తెలుగుదేశం పార్టీలో వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా, అంటే టికెట్ రావడం కొత్తే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అయినప్పటికీ కూడా నాకు పాలిట్ బ్యూరో మెంబర్గా నిజంగా అవకాశం ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కొత్తదనాన్ని ప్రోత్సహించడం, మహిళల్ని ప్రోత్సహించడం, అదేవిధంగా నిజంగా నిబద్ధతగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడంగా, మరియు అతి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి నిజంగా కోర్ కమిటీలో ఒక అవకాశం ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పట్ల ఎంత నిబద్ధతగా ఉందో ఇదే ఒక ప్రత్యక్ష నిదర్శనం. నారా లోకేష్ గారి అధ్యక్షతన ఈ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా నేను ఎన్నిక అవ్వబడడం కూడా నిజంగా ఆయన నాయకత్వానికి ఇది నిదర్శనంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. అన్న ఎన్టీఆర్, కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు
గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల కిందట ఆవిర్భవించిన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉంటూ ఈరోజు 3వ తరం నేత నారా లోకేష్ గారిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా భవిష్యత్ నేత, యువతరానికి ఒక స్ఫూర్తి, రాష్ట్రానికి ఒక నూతన ఒరవడితో తానంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో అనేక రకాలుగా కృషి చేసిన మా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ భవిష్యత్తులో ఈ పార్టీ పునర్నిర్మాణానికి కానీ ఒక పెద్ద శక్తి అవుతాడని చెప్పి భావిస్తూ ఉండా. అదేవిధంగా ఆయన ఈరోజు రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ఉద్యోగ కల్పన పట్ల, సూపర్ 6 పథకాలు ఏవైతే ఎన్నికల్లో హామీ చెప్పామో ఆ హామీల అమలుకు ఆయన చేస్తున్న కృషిని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా, కొనియాడాలా. భవిష్యత్ నేతగా ఆయన ఎదుగుతున్నందుకు ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నందుకు ఈ పార్టీకి, యువతరానికి కూడా ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తినిస్తున్నందుకు మనం అందరం కూడా ఆయనకు బాసటగా ఉంటాం. పార్టీకి అన్ని రకాలుగా అండగా, తోడుగా ఆయన ప్రతి కార్యకర్తకు కూడా కార్యకర్తే అధినేత అని చెప్తున్న సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉంటా. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో 1982 మార్చి 29న ఆవిర్భావం చెందిన తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ నారా లోకేష్ బాబు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయటం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఇవాళ గూగుల్ సంస్థ లాంటి తీసుకురావడంలో కానీ, ఆ రోజు యువగళం పాదయాత్రలో ఏదైతే కార్యకర్తలకి, నాయకులకు అండగా ఉండి పార్టీని అధికారంలో తీసుకురావడంలో నారా లోకేష్ బాబు ఏ విధంగా అయితే పోరాటం చేసి కార్యకర్త అధినేతని ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కలుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. లోకేష్ బాబు నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధించాలని, విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 44 సంవత్సరాలుగా తెలుగుదేశంలో 3వ తరంలో నేను పనిచేస్తా ఉన్నా. రామారావు గారితో మొదలైంది. ఆనాడు నీతివంతమైన పరిపాలన అందించడం, అనేక సంవత్సరాలకు నాంది పలికి రాష్ట్రాన్ని ప్రగతి పందాల ముందుకు అనేక నిర్బంధాలు, ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా రామారావు గారు నడిపిన విధానం మనం చూసాం. ఆర్థిక సంస్కరణల ఫలితంగా వచ్చిన ఫలితాలను అందించడంలో చంద్రబాబు గారు తీసుకున్న కృషి వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు వచ్చినాయి. జాతీయ రహదారులు కావచ్చు, టెలికాం రంగంలో కానీ విశేషమైన మార్పులు వచ్చినాయి, పారిశ్రామికంలో మార్పులు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. ఆ విధంగా వారి నాయకత్వంలో పనిచేసాం. మరలా ఇవాళ నవయువకుడు ఇవాళ ఐటీ టెక్నాలజీని పునిగిపుచ్చుకొని పారిశ్రామిక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఏదైతే విభజన వల్ల జరిగిన నష్టాన్ని పోర్చడం కోసం, తెలుగు జాతి మనుగడ కోసం చేస్తున్న కృషికి వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. నా వరకు నేను ఒక 44 సంవత్సరాల అనుభవంలో అనేక ఒడిదుడుకులు చూసాం, రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకున్నాం, సామాన్య కార్యకర్త ఎక్కట్లు కష్టాలు తెలుసుకున్నాం. వాటన్నిటికీ లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ కార్యకర్తలకు న్యాయం జరిగేలాగా, కష్టపడే వారికి గుర్తింపు వచ్చేలాగా చేయడంలో మా వంతు మేము కృషి చేస్తామని తగినంగా మనవి చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరమైన ప్రజాసేవ కోసం, ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్ర వికాసం కోసం ఏర్పాటు చేసిన పార్టీ. కాబట్టి ఒక చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసే నాయకులు ఎవరైతే ఉంటారో పార్టీలో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ, వాళ్ళకి సముచితమైన స్థానాలు కల్పిస్తూ పార్టీని బలోపేతం చేస్తేనే ప్రజల్లో బలోపేతం సాధిస్తాం, ప్రభుత్వంలో మళ్ళీ కొనసాగుతామనే ఒక ఏకైక విధానంతో పార్టీ మొదటి నుండి దీన్ని అమలు చేసుకుంటూ వస్తుంది. ఈనాడు నారా లోకేష్ బాబు గారు కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీ భవిష్యత్తులో ఇంకా 40-50 సంవత్సరాల ముందుకు సాగాలనే ఉద్దేశంతో పాత వారితో పాటు అనుభవం కలిగిన వారితో పాటు యువతను కూడా దీనిలో జోడించి, యువ రక్తాన్ని దీనిలో సారించి ఈనాడు పార్టీని ఇంకా ముందుకు సాగే రకంగా ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది చాలా శుభసూచకం. భవిష్యత్తులో పార్టీ ఇంకా ముందుకు ఇంకా బలోపేతమై ప్రజల మన్ననలు పొందగలుగుద్దని నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు చాలా గొప్పదేమో యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకుంటున్నారు. ఇది కొత్త శకానికి నాంది.
ఈ యువ నాయకత్వంలో పనిచేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ మేము పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. ఇవాళ ఈ పండగ రోజు నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడి సాధించుకున్న పదవది. గత యువగలం పాదయాత్ర నుంచి ప్రజా సమస్యలని పోరాడి ఇవాళ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో నారా లోకేష్ గారి కృషి అనలేనిది. అంతేకాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు నిన్న కూడా చూసాం, గూగుల్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో నారా లోకేష్ గారి పాత్ర ఎనలేనిది. ఇటువంటి వ్యక్తికి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం మా అందరికీ ఆనందంగా ఉంది. త్వరలో మరిన్ని పదవులు రావాలని మేము ఆశిస్తాం. తెలుగుదేశాన్ని అందరినీ కలిసి తీసుకువెళ్ళగలిగే నాయకత్వం ఉన్న లక్షణాలు మరో 40 సంవత్సరాల వరకు తెలుగుదేశం నాయకత్వానికి డోకాలు లేని విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకుడు నారా లోకేష్ గారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో చక్కగా పార్టీ అభివృద్ధిలో కృషి చేయాలి. సో వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా అత్యంత ఇష్టమైన వ్యక్తి మా యువనేత నారా లోకేష్ గారికి అభినందనలు. ఓకే, ఇది నేతల స్పందన. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో. పకడ్బందీ చట్టం తెచ్చిన వందల కొద్దీ బెట్టింగ్ యాప్లు కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నాయి. ఎక్కడా దేశ చట్టాలకు దొరకకుండా వెబ్సైట్లు, యాప్లను విదేశీ సర్వర్ల నుంచి నడిపిస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నీలను అడ్డం పెట్టుకుని బుకీలు 100 కోట్లు ఆర్జిస్తుండగా చాలామంది దాని బారిన పడి వీధిన పడుతున్నారు. మన దేశంలో ఆన్లైన్ ద్వారా పందాలు కాయడం, స్పోర్ట్స్ గ్యాంబ్లింగ్ వంటివి నిషిద్ధం. కేంద్రం గతేడాది తెచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ వీటి కార్యకలాపాల్ని నియంత్రిస్తుంది. దీన్ని తప్పించుకునేందుకు పలువురు బుకీలు బెట్టింగ్ వెబ్సైట్, యాప్లను గుట్టుగా రూపొందిస్తున్నారు. వీటిని భారత్ నుంచి హోస్ట్ చేస్తే దొరికిపోతామని గోడాడీ, హోస్టింగర్, అమెజాన్ క్లౌడ్ తదితర సర్వర్ల నుంచి డొమైన్లను ఆవిష్కరిస్తున్నారు. దీంతో నిర్వాహకులు వారి ఆర్థిక లావాదేవీల వివరాలు రాబట్టడం కష్టంతో కూడుకున్న పనిగా మారుతోంది. ప్రస్తుతం డబ్బాబెట్, బెట్ బజార్, రాకీబుక్, మెగా ఎక్స్చేంజ్, బెట్ ఫెయిర్, రాధే ఎక్స్చేంజ్, బెట్ బజార్ 247, మహాదేవ్, విఎల్ బుక్ తదితర యాప్ల ద్వారా ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్లో ఇవి ఉండవు. రహస్యంగా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైళ్లను అందుబాటులో ఉంచుతారు. వీటిని క్లిక్ చేయడం ద్వారానే డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఇందులో క్రికెట్ బెట్టింగ్ మాత్రమే కాక టెన్నిస్, కబడ్డీ, తీన్ పత్తి, అందర్ బాహర్, లైవ్ క్యాసినో ఆటలు వంటివి ఉంటున్నాయి. కొత్త వారిని ఆకర్షించేందుకు ఎక్కువ యాప్ వెల్కమ్ బోనస్లు, రెఫరల్ బోనస్లతో ఎరవేస్తున్నాయి. యాప్ పందెం కాసేందుకు ఎక్కడా పేమెంట్ గేట్వేలను అందుబాటులో ఉంచరు. వీటి ద్వారా అయితే ఎవరి నుంచి ఎక్కడకు నగదు బదిలీ అవుతుందో దర్యాప్తు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. దీంతో బుకీలు ఇతరుల పేర్లతో బ్యాంకు ఖాతాల్ని తెరుస్తున్నారు. కొన్ని మ్యూల్స్ అకౌంట్స్ కూడా ఉంటున్నాయి. ఏదో ఒక వ్యాపారం పేరుతో బ్యాంకుల్లో కరెంటు ఖాతా తెరుస్తున్నారు. 10 మందికి ఒక బ్యాంకు ఖాతాను బుకీలు ఇస్తున్నారు. వారు ఆ బ్యాంకు ఖాతాకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. విజయవాడ కమిషనరేట్లో క్రికెట్ బెట్టింగ్ పై నిఘా కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్రికెట్, స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో తదితర వాటిని నిర్వహిస్తున్న విఎల్ బుక్ యాప్ పై విజయవాడ సైబర్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు కట్టారు. దర్యాప్తులో ఈ యాప్నకు సంబంధించి 30 బ్యాంకు ఖాతాల ద్వారా పందాలు కాస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల వారి ఖాతాలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ ఖాతాల ద్వారా నగదు ఎక్కడికి తరలిపోతోందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఖాతాల్ని స్తంభింపజేయమని బ్యాంకులకు లేఖలు రాశారు. యాప్ సర్వర్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని రిజిస్టర్ చేసుకున్న వారి వివరాల్ని సంపాదించే యత్నాల్లో పోలీసులున్నారు. మెడికల్ పరీక్షల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చీటింగ్ ఆట కట్టిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పరీక్షల నిర్వహణను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ విద్యార్థుల్లో ఇప్పటి వరకు 20 మంది కాపీయింగ్కు పాల్పడుతూ అడ్డంగా దొరికారు. వైద్య విద్య పరీక్షలో పారదర్శకత పెంచేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరీక్షల నిర్వహణను నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రవేశ మార్గాల్లో తనిఖీలు దాటుకుని సెల్ ఫోన్లను సైతం ఎగ్జామ్ హాల్లోనికి తీసుకొచ్చిన విద్యార్థులను నిఘా కళ్లతో పట్టుకుంటున్నారు. స్మార్ట్ వాచీల సాయంతో జవాబులు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులు సైతం కెమెరాలకు చిక్కారు. రాష్ట్రంలోని 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కళాశాలలో అమర్చిన 540 కెమెరాలతో విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంది.
ఉంది. ఇక్కడున్న సిబ్బంది నిశితంగా విద్యార్థుల కదలికలు గమనిస్తున్నారు. దృశ్యాల ద్వారా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే అక్కడున్న అబ్జర్వర్లకు సమాచారాన్ని పంపుతున్నారు. అబ్జర్వర్ వెంటనే సదరు గదిలోనికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఇలా పరీక్షలు రాసిన 3 విద్యార్థుల్ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు కాపీ కొడుతూ కెమెరాకు చిక్కారు. వీరిలో 16 మంది చీటీలు, 2 స్మార్ట్ వాచీలు, 2 సెల్ ఫోన్లు వాడుతూ దొరికారు. విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కేసులను ప్రత్యేక కమిటీ పరిశీలిస్తుంది. సదరు కేసుల సీరియస్నెస్ అనుసరించి గరిష్టంగా 2 ఏళ్ల వరకు విద్యార్థులను డీబార్ చేసే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణలో పాల్గొనేవారు హాల్లో సెల్ ఫోన్ వాడకూడదు. పలువురు ఇన్విజిలేటర్లు ఈ నిబంధనలు అతిక్రమించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి గమనించి చీఫ్ సూపరింటెండెంట్లకు సమాచారం ఇచ్చారు. సదరు ఇన్విజిలేటర్లను తనిఖీ చేసి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని 3 ఏళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉంచే అవకాశం ఉంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ 8వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ 8వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ 8వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ 8వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.